ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలన్నింటినీ కూడా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నారాయణ తిరుమలలో ఉన్న స్వామి ఎలా జరుగుతున్నాయి ఈరోజు కార్యక్రమాలు, ఏంటి విశేషం? జై శ్రీమన్నారాయణ. శ్రీకాకుళం పట్టణంలోని నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జనవరి 10వ తారీఖు ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం. ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఈ ముక్కోటి ఏకాదశి వైష్ణవ క్షేత్రాల్లో చాలా ప్రశస్యమైనటువంటిది. శ్రీవారు భక్తులేడ కృపా విశేషం చేత దేవేరులతో పాటు గరుడ వాహన రూఢుడై ఉత్తరాభిముఖంగా దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి పర్వదినం. ఈ ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈరోజు కొన్ని వేల మంది శ్రీకాకుళం పట్టణంలో నారాయణ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వేకువజామునే 3 గంటలకే సుప్రభాత సేవ, తిరుపావై కార్యక్రమాలు, మంగళాశాసనం. 5 గంటల నుండి శ్రీవారి వజ్రకవచ దర్శనం, ఉత్తరాభిముఖంగా శ్రీవారి దర్శనాన్ని అందించేటటువంటి ఏర్పాటు జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేశాము. అలాగనే వచ్చే భక్తులకి ఉచిత ప్రసాదం, వైద్య సేవలు, ముత్తైదువులందరికీ కూడా అమ్మవారి ప్రసాదం పసుపు కుంకాలు, తాంబూలాలను కూడా అందించేటటువంటి ఏర్పాటు జరిగింది. మంచినీటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలాగే క్యూ లైన్లో ఉండేటటువంటి భక్తులు భక్తి పారవశ్యంతో స్వామి యందు దృష్టి ఉంచేందుకు గాను భక్తి గీతాలాపనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత వైభవంగా ఈ సంవత్సరం నారాయణ తిరుమలలో జరిగేటటువంటి ముక్కోటి ఏకాదశికి కొన్ని వేల మంది వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. జయ శ్రీమన్నారాయణ. స్వామి, ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఎలాంటి మోక్షం జరుగుతుందని అటు పురాణాలు కానీ ఏం చెప్తున్నాయి? శ్రీవారి యొక్క దర్శనం, ఈ దర్శనం సంవత్సరంలో ఒక్కసారే ఉంటుంది. స్వామి శయన ఏకాదశి, ఆ తర్వాత ఉత్తర ఏకాదశి తర్వాత ఇది వేకువజాము అన్నమాట. ఈ సమయంలో స్వామిని దర్శించుకోవడం కోసం దేవతలు, ముక్కోటి దేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. ఉత్తరాభిముఖంగా ఈ పర్వదినాన స్వామి వారికి దర్శనాన్ని అనుగ్రహించినట్లుగా మనకు పురాణాలు చెబుతున్నాయి. అందుచేత అలాంటి వైభవాన్ని అందరూ అనుభవించడం కోసం మన వైష్ణవ క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఏదైతే అటు తిరుపతి ఘటన నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నారాయణ తిరుమలకు సంబంధించినటువంటి ప్రధాన ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా ఆ భక్తులందరినీ కూడా ఏర్పాటు చేసిన అటు పోలీసు సిబ్బందితో పాటు ప్రత్యేక రక్షణ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు పెద్ద ఎత్తున భక్తులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి తెచ్చుకుంటే 3 కోట్ల ఏకాదశులు చేసిన పుణ్యం వస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి ఉంటుంది. అటువైపు పురాణాలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇటువైపు ప్రజలైతే తెల్లవారుజాము నుంచి కూడా ఎక్కువజాము నుంచి కూడా ఈరోజు దర్శనం చేసుకున్నారు. మొత్తం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని వైష్ణవ క్షేత్రాల్లో కూడా పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి అయితే ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు అయితే ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకుంటున్నారు. కెమెరామెన్ సూర్యతో బాలీవుడ్ 10 టీవీ శ్రీకాకుళం జిల్లా.